ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునంతులరా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో పునీత్ కుమార్ చేజర్ల అనే యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకమారు ఫస్ట్ పునీత్ కుమార్ అనేటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునంతులరా, మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్పాలని ఈ సమయంలో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. మరి అదేంటంటే కొంచెం బాధాకరమైనటువంటి విషయం అయితే, అది దేవుని చిత్తమై ఉన్నది. మరి ఆ విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ దేశంలో ఉండేటటువంటి యూదులు గతంలో మరి కొన్ని పరిస్థితులను బట్టి వారు ఆయా ప్రాంతాలకు చెదరిపోవటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి యూదులు మరి కాలక్రమేణా అలా వారు చెదరిపోయి ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ అక్కడ పనులు చేసుకుంటూ ముందుకు సాగుతూ వెళ్తాం మనం చరిత్రలో గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మన ఇండియా కూడా కొంతమంది యూదులు రావటం జరిగింది. మరి పితరులు మరి మన ఇండియాకు కూడా వచ్చి ఆయా ప్రాంతాల్లో వారు కూడా నివాసం ఉండి వారి బ్రతుకు జీవనాన్ని కొనసాగించడం మనం చూస్తున్నాం. మరి మన ఆంధ్రాలో గుంటూరు జిల్లాలో చేబ్రోల్లో కూడా కొంతమంది యూదులు మరి గతంలో ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఒక 40 కుటుంబాలు చేబ్రోల్లో కూడా నివాసం ఉంటా ఉన్నారు. అది మనం చూస్తూ ఉన్నాం. చేబ్రోలు గ్రామంలో మేము కూడా వెళ్ళి వారిని చూడటం జరిగింది. అయితే విషయం ఏంటంటే, మరి అక్కడ వారికి అందరికీ పెద్దగా యోధ మత బోధకుడుగా ఉన్నటువంటి మరి సాధుక్ యాకోబీ గారు అక్కడ ఉండటం జరిగింది. మరి ఆ వ్యక్తిని కూడా మేము కలుసుకున్నాం. అయితే ప్రస్తుతం మరి మొన్న 10వ తేదీన ఆయన గుండెపోటుతో మరణించారని తెలుసుకున్నప్పుడు చాలా బాధ కలిగింది. మరి ఏదేమైనా అది దేవుని చిత్తంలో ఉన్నది. మరి 40 కుటుంబాల వరకు అక్కడ ఉన్నాయి. చాలా మేము కలిసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు, గతంలో గడిచిపోయినటువంటి దినాల్లో జరిగినటువంటి విషయాలు, భవిష్యత్తులో జరగబోయే విషయాలు మరి మేము వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు చెప్పడం జరిగింది. మరి వారు చనిపోయారన్నటువంటి వార్త చాలా బాధాకరం. ప్రభునంతులరా, మరి సాధుక్ యాకోబీ గారిని మేము కలిసినప్పుడు ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు మరి మీ ముందుకు తేవాలని మరలా మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి ఆయన మేము చేసినటువంటి ఇంటర్వ్యూ మరొకసారి మీ ముందుకు తీసుకొస్తూ ఉండగా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించి దేవుని మేలులు పొందుకోవాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటూ ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, ఆ కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. వారు దేవుని కృపలో బలపరచబడి వర్ధిల్లి ముందుకు సాగే విధంగా వారందరూ త్వరలో మరలా అక్కడ కలవబోతూ ఉన్నారు. దేవుని యేసయ్య రాకడకు ముందు జరగబోతున్నటువంటి ప్రక్రియ. మరి దానికి వారందరూ సిద్ధపాటు అయ్యి దేవుడు తన కృపలో వారిని నడిపించినట్లుగా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆ ఇంటర్వ్యూని మరొకసారి మనం చూద్దాం. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునంతులరా, మీ అందరికీ మరి పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పునీత్ కుమార్ చేజర్ల అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఎన్నో మంచి సాక్ష్యాలు, మంచి విలువైనటువంటి సందేశాలు, వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా. అందులో భాగంగా మరి ఇప్పుడు ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని, ఆ వ్యక్తి యొక్క విషయాలను, వ్యక్తి కాదు ఒక జాతిని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. మరి ప్రభునంతులరా, ప్రస్తుతం మరి మన భారతదేశంలో ఉన్నటువంటి యూదులలో ఒక యూదుని కుటుంబం దగ్గరికి మేము రావటం జరిగింది. అతనితో ముఖాముఖి చర్చ చేస్తూ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఇజ్రాయెల్ దేశం గురించి, యోధా జాతి గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీ ముందుకు తేవాలని మేము ఆశపడుతూ ఉన్నాం. జాగ్రత్తగా చివరి వరకు ఈ వీడియో చూసి మరి దేవుని మేలులు పొందుకోవాలని ప్రేమతో కోరుకుంటా ఉన్నాను. అయ్యా వందనాలు. షాలోమ్. మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. మిమ్మల్ని కలవగానే మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి కూడా మరి మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మంచిది.
అయ్యా మరి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతూ ఉండగా వాటికి సమాధానం చెప్పండి. మీ యొక్క సందేశం చాలామంది చూస్తుంటారు, మరి దాని ద్వారా చాలామంది తెలుసుకుంటారు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అయ్యా మీరు భారతదేశానికి ఎప్పుడు వచ్చారు, అసలు మీ పితరులు రాక ఎప్పుడు జరిగింది, దాని గురించి కొన్ని విషయాలు చెప్పండి. మామూలుగా నా పేరు సాదోక్ యాకోబి. ఓకే. మేము చిన్నపిల్లలు పుట్టగానే మగపిల్లవాడైతే 8వ రోజు సున్నం చేస్తాం. ఓకే. తర్వాత ఏది యోధా జాతిలో 722వ సంవత్సరం బీసీ అషూరు అనే ప్రాంతం, ప్రస్తుతం దాన్ని టర్కీ అంటారు, ఓకే, ప్రస్తుతం దానికి తుర్కియా అని పేరు పెట్టారు. అప్పుడు ఆ ప్రాంతం నుండి బబులోను, పారసీక, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా జమ్మూ కాశ్మీరు మా ప్రజలందరూ చేరారు. ఓకే. అది చరిత్ర. ఇప్పటికి దగ్గరికి ఎన్ని సంవత్సరాలు అయిందయ్యా ఆ లెక్కన? 2000 దాటిపోయింది. 2000 సంవత్సరాలు దాటింది. అంటే క్రీస్తుకు పూర్వం అనుకున్నాను కదా. అవును. మరి అదొక 700 సంవత్సరాలు ఉంది. దగ్గరగా 2700 సంవత్సరాలకు పైనే మీ రాక జరిగింది. అది ఓకే. అప్పుడు జమ్మూ కాశ్మీర్లో నివాసాలు ఏర్పరచుకున్నారంటే. ఓకే. అక్కడే ఉండేవాళ్ళు. ఓకే. ఇది భారతదేశంలో జమ్మూ కాశ్మీర్. ఇప్పుడు కూడా మనం వెళ్ళి చూస్తే సమాధులు అవి చూడగలుగుతాం. ఓకే. తర్వాత కొందరు ఒరిస్సా మీదుగా తెలంగాణ ప్రాంతానికి చేరుకున్నారంట. అక్కడ ద్రాక్షాలు పండించడానికి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి. ఓకే. దాన్ని హెబ్రీ భాషలో టేల్ అయిన్ గానీమ్ అనేవాళ్ళు. ఓకే. ఓకే. ఎత్తైన పీఠభూమి ప్రాంతము. ప్రస్తుతం దాన్ని తెలంగాణ అని పిలుస్తారు. అక్కడ నుండి పనుల నిమిత్తం అమరావతికి వచ్చారు. అమరావతి అంటే ప్రస్తుతం రాష్ట్ర రాజధానిగా. అవును. అక్కడ సమాజ మందిరము అంటే సినగాగ్ కట్టుకొని నివాసాలు ఉంటున్న సమయంలో కొందరు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయారు. అక్కడ పనులు దొరుకుతున్నాయని అక్కడ అమరావతి నుండి. అప్పటికి మన రాష్ట్రానికి ఇంకా క్రైస్తవ మిషనరీలు రాలేదంట. రాలేదు. ఆ టైంలో ఈ ప్రాంతం చేపురోలు ప్రాంతానికి జాబ్స్ నిమిత్తం మా పెద్దవాళ్ళు వచ్చారంట. మా తాతయ్య 300 ఏళ్ల క్రితం. ఇప్పటికి 300 ఏళ్ల క్రితం చేబ్రోలు అనే ప్రాంతం అంటే 3 తరాలు అంతే. మీ ముత్తాత. ఓకే. వాళ్ళు వచ్చి మేమందరం, మా తాతయ్య, మా తండ్రి, మేమందరం ఇక్కడే పుట్టాము కనుక మా వాతావరణం ఇక్కడే లోకల్ పీపుల్ లాగా అయిపోయింది. అంటే వాడుకలో ఇక్కడ ఉన్న వాతావరణం అన్నీ కూడా జూయిష్ ఐడెంటిటీ అనేది ఏమీ లేదు. ఓకే. అదే మా ఇంట్లో తప్ప. ఓకే. మీ ఇంట్లో పద్ధతులు వేరు ఉంటాయి. మేము జూయిష్ ట్రెడిషన్స్ అన్నీ ఫాలో అవుతాం. ఓకే. ఎందుకంటే యోసెఫ్ అనే యాకోబు కుమారుడు ఉన్నాడు కదా. ఆ యోసెఫ్కి 2 కుమారులు. వారిలో ఎఫ్రాయిము అనే కుమారుని యొక్క సంతానం మేము. మీరు ఎఫ్రాయిము సంతానం. ఓకే. ఎప్రిలో మమ్మల్ని మగీదీం అంటారు. ఓకే. అంటే బోధకులు. ఎక్కడ 10 మంది ఉన్నా వీళ్ళు దేవుని గురించి మాట్లాడుకుంటారు. ఓకే. అట్లా తెలంగాణ ప్రాంతంలో నివాసం ఉంటున్న రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వచ్చి మిమ్మల్ని మేము ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఏదో ఒక దాంట్లో రికార్డ్ చేయాలి, మిమ్మల్ని ఏమని పిలుస్తారు అని అంటే మేము ఎఫ్రాయిం గోత్రం అండి అని చెప్పాం. గోత్రాలు ఇందులో రాయరండి, మామూలుగా ఇంకా మిమ్మల్ని ఏమని రాయాలి చెప్పండి అంటే యూదులు అని రాయండి. ఓకే. యూదులు అనేది కూడా మా దగ్గర లేదు. మరి మీ ఇష్టం వచ్చింది రాసుకోవాలి కానీ మేమేం చెప్పమంటారండి అని అడిగితే అందులో కొందరు మీరు మాంసం కోస్తున్నారు మేము వచ్చినప్పుడల్లా కాబట్టి మాదిగలని రాస్తాం. మాదిగ వాళ్ళు దున్న మాంసం కోస్తారు,
వాళ్ళే అన్ని చేస్తారు. అట్లనే మీరు కూడా మేము 5-6 సార్లు వచ్చాము, మీరు మాంసం కోస్తే కనబడుతున్నారు. మీరు ఇక్కడ మాంసం కోసే వల్ల మేము ఏ మాంసం అయినా బయట తినడానికి వీలు లేదు ఇప్పటి వరకు. మీరే కోసుకొని తినాలి. అది అచ్చా అచ్చా. కోడి కానివ్వండి, వేట కానివ్వండి, దున్న కానివ్వండి, ఏదైనా బయట తెచ్చుకోరు, బయట తెచ్చుకోకూడదు, మీరే పోసుకొని తినాలి. అట్లా మేము చేస్తున్న దాన్ని చూసి వాళ్ళు మీరు మాంసం కోసేవాళ్ళు కాబట్టి మాదిగలు. ఓకే ఓకే. సరే, ఏం రాస్తారో మాకు తెలియదు, మీ ఇష్టం వచ్చినట్టు రాయండి అని చెప్పారు. ఎందుకంటే మీరు ఇక్కడికి ఉండాలి కాబట్టి ఇక మీరు ఎలా చెప్తే అలా అర్థం ఏంటో కూడా మాకు తెలియదు. అప్పటి నుండి మేము ఎరిగిన తర్వాత నేను చిన్నప్పుడు విన్నాను, ఆది ఆంధ్రులు అని రాశారండి. ఆది ఆంధ్రులు, తర్వాత హిందూ మాదిగా. కాబట్టి మా పెద్దవాళ్ళు ఏం చెబుతారంటే మత విషయాల గురించి బయటికి ఎక్కడ మనం చెప్పకూడదు, మేము ఇస్రాయేలు జాతి వాళ్ళమని చెప్పకూడదు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని చెప్పేవాళ్ళు. కాబట్టి మేము జూయిష్ ఐడెంటిటీని బయటికి కనబడకుండా ఉంచేవాళ్ళు. ఇక ఇట్లా గడుస్తుంది కాలం. చూసేవాళ్ళకు కూడా మేము మాదిగలు మామూలుగా. అప్పుడు 2004 సంవత్సరంలో లష్కరే తోయిబా అనే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ మమ్మల్ని చంపడానికి ప్లాన్ వేసి ఇక్కడ గుంటూరులో రెక్కి నిర్వహించి తర్వాత సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు తెలియజేశారు, మీరు మిమ్మల్ని చంపడానికి ఒక బ్యాచ్ వచ్చింది, మీరేంటి మీరు మాదిగోళ్ళు కాదా, మీరేంటి మీరు యూదులు అని చెబుతున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశాము, మీకు వాళ్ళకి ఏంటి భేదం అని ప్రభుత్వం వారు ఇక్కడికి వచ్చారు. అప్పుడు మేము చెప్పాము, మాది ఇస్రాయేల్ జాతి అండి, మరి వాళ్ళకి ఎట్లున్నా తెలిసిందో మాకు తెలియదు, మేము మాత్రం ఏ మతాన్ని ద్వేషించాం, మేము దేవుని ప్రార్థిస్తూ ఉంటాం. మత ద్వేషంతో ఇస్రాయేలుని పట్టణంలో లేకుండా చేయాలని కొందరు టెర్రరిస్టులు తయారైనట్టు మేము వింటాం. ఒకసారి యోమ్ కిప్పూర్ అనే పండుగ రోజు కూడా మేము ఉపవాసం ఉండి మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని శ్రమపడే దినమును కూడా యెరూషలేములో అటాక్ జరిగింది. దాన్ని 6th డే వార్ అంటారు. మళ్ళీ ఇప్పుడు కూడా షబ్బాత్ రోజునే సింహతోరా అనే పండుగ రోజు ఈ హమాస్ దాడులు జరిగినట్టు కాబట్టి విశ్రాంతి దినమును వారు వీళ్ళు మౌనంగా ఉంటారు అని గ్రహించిన వాళ్ళు శత్రువులు అట్లా చేసినట్టు విని ప్రభువుకి వేడుకున్నాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటారు కదా, మీ చిత్తమానుసారముగా అక్కడ ఆడపిల్లలు మగపిల్లలని ఏం చేయదలిచావో మీరు చేయండి, మా వారికి ధైర్యం అనుగ్రహించండి. ఆ టైంలో యెరూషలేము నుండి కూడా మా దగ్గర అతిథి ఉన్నారు. వారి కుటుంబం నుండి వెంటనే వార్తలన్నీ మా దగ్గరికి వస్తున్నాయి. మా సొంత బంధువులు కూడా ఉన్నారు అక్కడే, వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి దేవుడికి అప్పచెబుదాం, వేడుకుందాం, ప్రభు ఎందుకు షబ్బాత్ రోజున ఎట్లా చేశాడో, దీని వెనుక ఉన్న కారణం ఏంటో అది దేవుడికే తెలుసు కాబట్టి ఆయన్నే వేడుకుందాం. మీకేమన్నా బయలుపడిందా? మాకేం బయలుపరిచాడా దేవుడు? లేదండి, కూడా తెలియదు. అడుగుతున్నారా? మేమందరం వేడుకుంటున్నారు. మీ దృష్టికి ఏది న్యాయమో అది చేస్తారు. శాంతిని సమాధానాన్ని మాకు దయచేయి. ఇప్పుడు మామూలుగా ఈ స్థలాల దగ్గర రాజధాని దగ్గర గొడవ అని వింటున్నాం. ఇప్పుడు మామూలుగా సుమారు 60 సంవత్సరాల క్రితం యోమ్ కిప్పూర్ రోజున జరిగిన యుద్ధంలో శత్రువులందరినీ తరిమివేసి వీళ్ళు ఇంతవరకు మా స్థలం అని చెప్పి తీసుకున్నారు. అప్పుడు శత్రువులు ఇప్పుడు ఏమంటారంటే, అది మాది, మీరు స్వాధీనపరుచుకున్నారు. కాదయ్యా, అది మాకు దేవుడు ఇచ్చిన పట్ట, ఈ స్థలం అంతా మాది అని చెబితే దాని మీద కూడా వాళ్ళు వివాదం చేస్తారు. ఆ తర్వాత వీరు లోకములో ఉన్న కుటుంబములన్నిటికీ ఆశీర్వాద కారకులుగా రక్షణ ఇచ్చువారిగా ఉండాలని దేవుడు ఏర్పరచుకొని అభిషేకించాడు. అందువలన
ప్రపంచంలోని ప్రజలందరి కొరకు వీరు శ్రమపడు సాధనములుగా ఉండాలి. బా శ్రమ సాధనములుగా మీ సంతతి వారు తమది కాని పరదేశంలో దాసులుగా ఉంటారు. ఓకే. అప్పుడు పుట్టి వీళ్ళు అవిధేయులు అవ్వటం అవి కూడా ఏమీ లేదు. అసలు జాతి లేనప్పుడే ప్రభువు చెప్పాడు, ఓకే. మీరు దాస్యం చేస్తూ ఉండాలి, రక్షణ యూదుల్లో నుండే వస్తుంది, ఇస్తుంది. మీ శ్రమ వలన అన్ని జనులకు ఐశ్వర్యం కలుగుతుంది, ఓకే. మీరు నా దగ్గర సాధనములుగా పనిచేయాలి. కాబట్టి ఆ ప్రకారము ప్రతి దేశంలోనికి చెదిరిపోయి ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. మీరు ఆ విధంగా చేపలు వచ్చాం. ఓకే. ఇక్కడ ఉండడం ప్రభు యొక్క ఏర్పాటు అని మేము తెలుసుకున్నాం. ఓకే. ఇక ఇప్పుడు ఇక ఎన్నాళ్ళు దాచిపెట్టుకుని ఉంటాము, మేము అదేనండి అని చెబుతున్నాం. ధైర్యంగా చెప్తున్నారు ఇప్పుడు. తర్వాత లేఖనముల ప్రకారము మేము తిరిగి ఇశ్రాయేలు దేశంలో చేర్చబడతామని ప్రార్థన చేస్తున్నాం. అది ఆ టైం ఏదన్నా చెప్పగలరా? ఇంతకాలం ఉందని మీరు వెళ్ళటానికి. 12 గోత్రముల వాళ్ళు ఇశ్రాయేలులో చేరాలి, దేవాలయం నిర్మాణం కావాలి, అప్పుడు మెస్సయ్య పరిపాలన సాగాలి. కాబట్టి ఇప్పుడు అన్ని గోత్రముల వాళ్ళు రండి అని ఇశ్రాయేలీలు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఇందాక మీరు మాటల మధ్యలో చెప్తూ మా మా ఇళ్లల్లో అలవాట్లు వేరుగా ఉంటాయి, మేము బయట మామూలుగా ఉన్న మా ఇళ్లలో అలవాట్లు అన్నారు. ఏ అలవాట్లు కలిగి ఉంటారు? మాంసాహారం బయట తినము. ఓకే. కొనకొచ్చుకోరు, బయట మీరే స్వయంగా చేసి మగపిల్లలకైతే సున్నతి చేస్తాము. ఓకే. ఆడపిల్లలకైతే 13వ ఏట లాగానే ఆమెను పెద్దలలో కలుపుతూ ఉత్సవం చేస్తాము. అప్పటి నుండి ఆమె ధర్మశాస్త్రానికి ఇక పూర్తి బాధ్యురాలు. ఓకే. ఇక తల్లి స్వాధీనంలోనే ఉంటుంది, ఆడపిల్ల స్వాధీనంలోనే ధర్మశాస్త్రం అంతా పెళ్లి అయినా పిల్లలకి నేర్పాలి. మీ భోజన పదార్థాలు అవన్నీ అన్ని పదార్థాలు ఇక్కడ ఏమి దొరుకుతాయో వాటితోనే అవే తింటున్నారు. రైస్. ఇక షబ్బాతు రోజున ఈ షబ్బాత్ గురించి కూడా షబ్బాతు రోజున 2 రొట్టెలు చేసి తినాలి, ద్రాక్షారసం రొట్టె తింటాం. ఓకే. ఇంకేమి తినరు. ఇక ఆ రోజున గోధుమ పిండితో చేసి తింటాం. ఓకే. వేరే రైస్ కానీ ఇటువంటి ఇక మాంసం, చేపలు. షబ్బాత్ అంటే పండగే. షబ్బాత్ను మీరు ఎలా ఆచరిస్తారు అసలు? అదే శుక్రవారం సాయంత్రం నుండి శనివారం సాయంత్రం 6 గంటల వరకు విశ్రాంతి దినం. ఓకే. జీవనోపాధి సంబంధమైన పనులేవి చేయకూడదు, చేయరు. దేవుని కొరకు స్థుతులు జన్మిస్తూ కూర్చోవాలి. దేవునికి సంబంధించిన మాటలే మాట్లాడాలి కానీ వేరే మాటలు మాట్లాడకూడదు. అట్లా వారం విశ్రాంతి దినం. అది తర్వాత పండుగ దినములు. ఇవన్నీ కూడా ఆయన భూమి ఆకాశంలో నిలిచి ఉన్నంత వరకు ఇశ్రాయేలు చేయమని ఆజ్ఞాపించిన ఆజ్ఞలు 613 ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ సాధ్యమైనంత వరకు నెరవేరుస్తూ బ్రతకాలని కోరుకుంటాం, పిల్లలకు నేర్పుతాం. ఎన్ని ఆజ్ఞలు మొత్తం? 613. 613 ఆజ్ఞలు. ఏది ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు? అది. ఓకే. మిగిలిన ప్రపంచం అంతటికి 7 ఆజ్ఞలు ఉంటాయి. ఓకే. కాబట్టి 613 బాధ్యతలని ప్రభువు మాకు అప్పగించాడు. కాబట్టి ఓకే, మనం అందరం వీటిని నేర్చుకుందామని నేర్పుతాం పిల్లలకు కూడా. ఓకే. అయ్యా, మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ స్థలంలో మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నారు మీరు? ఈ గ్రామంలో 40 కుటుంబాలు ఉన్నారు. ఓకే. వారి పిల్లలు ఉన్నారు, వాళ్ళు అక్కడక్కడ ఉంటారు. తిరిగి మేము మాత్రం మెయిన్ ఫ్యామిలీస్ పార్టీ 40 కుటుంబాలు ఎక్కడ ఉన్నారు? ఓకే, ఓకే. మీరు మరి ఈ వివాహాలు ఇవి మీలో మీరే? మాలో మేమే చేసుకుంటాం. ఒకవేళ సూటబుల్ క్యాండిడేట్ లేకపోతే బాంబేలో సమాజ మందిరాలు ఉన్నాయి. ఓకే. బాంబేలో యూదులు ఉన్నారు, అక్కడ వాళ్ళని అడుగుతాం. లేదంటే ఇశ్రాయేల్ దేశం వెళ్ళి మా అన్నయ్య కొడుకు పెళ్లి చేసాం, అక్కడ అమ్మాయిని. అంతేగాని ఇక్కడ అమ్మాయిలని మీరు చేసుకోవటం కానీ మీ అబ్బాయిలని ఇవ్వటం కానీ జరగదు, ఏమి చేయరు? ఓకే, ఓకే. వెళ్ళొచ్చారా? వెళ్ళొచ్చానండి. 2009లో 3 నెలలు అక్కడే ఉన్నాను. ఎక్కడ ఉంటారండి మిమ్మల్ని పిలిచినప్పుడు అని అడిగారు. ఆ ప్రాంతాలన్నీ తిరిగి చూపించారు, ఎక్కడ ఉంటారో చూపించండి. అయితే బయట నుండి వచ్చిన కుటుంబాలను ఒక్కొక్క ఊర్లో 10 మందిని 5గురిని అట్లా ఉంచుతారు. అందువల్ల మేమేం చెప్పామంటే, మేము తెలుగు ప్రజల సాంప్రదాయాన్ని అలవాటు చేసుకున్నాం. మేము వేరే ఫారినర్ పక్కన ఉండలేము, ఒకే చోట ఇవ్వండి ఎక్కడైనా అని చెప్పాను. ఓకే, ఓకే. ఏది ఇజ్రాయెల్ దేశం? కాబట్టి మాకు అందరికి ఇళ్ళు కట్టించి వాళ్ళు పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం.
వాళ్ళే కట్టించేస్తారు వాళ్ళే కట్టించి మీరు కట్టని ఇండ్లలో మిమ్మల్ని నివసింపచేసేదను అని చెప్తూ ఉంటుంది. ఓకే. అందువల్ల వాళ్ళే కట్టి మొత్తం ఇండియాలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయా? మొత్తం మీ బాంబేలో 5-6 వేల మంది ఉన్నారు. 5-6 వేల మంది ఉన్నారు. ఆ. కొచ్చిన్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఉమ్. ఇక ఇక్కడ మేము మాత్రమే ఉన్నాము. మీరు ఎఫ్రాయిము సంతతి. సంతతి ఉమ్. ఆ ప్రభువు శుభగడియలు వచ్చినప్పుడు లేకపోయింది అని వెళ్తారు. ఓకే ఓకే ఓకే. అందరూ అదే ప్రార్థన చేయండి. అది మరి శాంతి సమాధానం ఉండాలి. మరి యుద్ధాలు జరగకుండా శాంతి సమాధానంతో ఐక్యత కలిసి అందరూ హ్యాపీగా వెళ్ళాలని దయచేసి ప్రార్థన చేయండి. మరి ఈ యూదుడు కూడా అదే ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు తెలియచేస్తా ఉన్నాడు. అయ్యా చాలా సంతోషం. మీ అమూల్యమైనటువంటి సమయం ఇచ్చి అమూల్యమైనటువంటి విషయాలు మాకు తెలియజేసినందుకు, ఒక యూదుని చూసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఒక క్రైస్తవుడిగా చాలా సంతోషపడుతున్నాను. అయ్యా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయ్యా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.